అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్. ప్యాషన్తో పిచ్చితో ఈ బిజినెస్ చేస్తే ఇలా అన్ని లాస్లేగా మాడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇష్టంతో చేసేదానిలో కష్టం ఎక్కువ ఉంటుంది అంటారు కదా, ఇల్లు కూడా అంతే ఉన్నట్టుంది. ఎంతో ఇష్టంగా చేయాలని ఇళ్ళకి దిగితే అడుగడుగున ఇళ్ళ మనకు నష్టాలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే నిన్న ఒక పిల్ల గిట్లనే ఆరోగ్యం మంచిగానే ఉంది, నా చేతులారా అట్టిగా దాన్ని చంపినట్టు అయిపోయింది. ఏమైందంటే పిల్లలు కొద్దిగా పెయిన్తోని బాధపడుతున్నాయి, కొద్దిగా దానికి ఈడిది లెక్క తయారైందని గొర్రె బూరు కత్తిరిద్దామని ఒక మనిషిని పిలిపించిన. ఆ మనిషి ఎంత మంచి మనిషి అంటే, ఆ మనిషి ఒక 100,000 పిల్లలు కడిగేసిండట, నాతో చెప్తుండు. అయితే కడిగేసిండట, నాకేం తెలియదు. నేనేమనుకున్నా అంటే బూరు పెరిగింది కదా, అయితే నిన్న స్నానం చేయించిన కదా, ఇక కడిగేస్తా అంటుండు కదా అని ఆయననే ఫోన్ చేసిండు. సో కడిగేస్తే మంచిగా ఉంటాయి కదా నేను అనుకున్నా. కానీ ఆ బూరు పొద్దుగాల కడిగానట, నాకు తెలియక సాయంత్రం కడిగేసిన. సాయంత్రం కడిగేస్తే అవి ఆల్రెడీ సాయంత్రం వరకు మంచిగా మేసి ఉంటాయి కదా. ఈయన ఏం చేసిండు, ఒక పిల్లని కడిగేసిండు. అన్న అయ్యో నేను ఇంటి దాకా పోయేస్తా, వచ్చే వరకు ఈ పిల్లని కడిగా అని చెప్పిన. నేను పోయి అలా ఇంటికాడ చేరినో లేదో పిల్ల చనిపోయిందని ఫోన్ చేసిండు. ఈ పిల్ల ఎట్లా చనిపోద్ది, ఇప్పుడు రాగా నేను బయట చేసి వచ్చినా మంచిగానే ఉండే, నువ్వు రాగా కడిగేస్తా అని ఉంచుకుంటావు అంటే, ఏమో ఇది చనిపోయింది, ఏమైందో దీనికి అని అన్నాడు. అయితే వచ్చి చూసే వరకు ఏది కొట్టుకుంటుంది. ఏమైంది అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, నీ పిల్లలు ఏడేమేసినాయో ఏం కథనో ఏం కుట్టిందో అని గట్టిగా మాట్లాడాడు. ఎట్లా కుడుతుంది, ఇప్పుడే కదా నేను బయట వేసిపోయినా గిదాన్ని కడిగాయని, అప్పటిదప్పుడు ఏం కుడుతుంది, పొద్దున్న దాకా లేని నీ అసలు బయటకే ఇడిపోతావు వీటను, నేను జొన్న కోసుకుంటే ఎత్తున్నా కదా అని నేను అన్నాక ఆయన ఏమో మన నాకు తెలియదు, ఏమన్నా పాంగిట కుట్టింది కావచ్చు అని మళ్ళోట అన్నాడు. పాంగిట ఎట్లా కుడుతుంది, అప్పటిదప్పుడే జస్ట్ నేను 10 నిమిషాలు కూడా 1 కిలోమీటర్ ఉంటుంది ఇల్లు, ఇంటికి వరకు ఫోన్ చేసి చనిపోయింది. నేను పొద్దున కాబట్టి నుంచి సాయంత్రం దాకా నేను ఆ వీటి కాడనే ఉన్నాయి, అవి మంచిగానే ఉన్నాయి. అయితే ముచ్చట ఏంటంటే కొంచెం హుషారు ఉంటుంది అన్నట్టు, యాక్టివ్గా ఉంటుంది పిల్ల. ఆ పిల్లను కాళ్ళ కింద పెట్టుకొని బూరు కడిగేస్తారు కదా, అవి మంచిగా సట్టుగా తిన్నాక ఈయన ఏం చేసిండంటే మెసులుతుందని గట్టిగా ఒత్తి పట్టిండు. ఇక గట్టిగా ఒత్తి పట్టే వరకు దానికి ఎటు మెసులు రాక ఇట్లా కడుపు టైట్ అయినట్టు అయ్యి శ్వాస రాలే. కానీ ఆయన నాతో చెప్పింది ఏంటంటే, నేనేమనలే, నేనేం చేయలే, అదే చచ్చిపోయింది అన్నాడు. మళ్ళీ వచ్చినాక గట్టిగా అడిగిన, దీన్ని నువ్వే చంపినావు నాకు తెలుసు పక్క, అది మెసులుతుందని గట్టిగా ఒత్తినావు కదా అన్న. ఏమో నేను అట్లా ఇద్దనుకోలేదు, నేను ఎన్ని కాడి ఎత్తలేను గట్లా అనుకున్నా అంటే. ఎన్ని కాడి చేస్తే ఏముంది, పొద్దుగాల మరి అన్ని కాడి చేసినోని మరి పొద్దుగాల కాడి చేయాలి, పొద్దుకి కాడి చేయొద్దు, ఇట్లా సాయంత్రం